విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ అడుగుపెట్టారు. తండ్రికి తగ్గ వారసుడిగా ఎదిగారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లెగసీని నిలబెట్టింది బాలయ్య అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. సీనియర్ ఎన్టీఆర్ పిల్లలందరిలో కంటే ఇండస్ట్రీలో విజయవంతమైన ట్రాక్ రికార్డు బాలయ్యది. ఇప్పుడు ఆయన సంతానం సినిమాల్లోకి రావాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అందుకు సరైన సమయం, సందర్భం, ముహూర్తం కుదరట్లేదు. వాయిదాల పర్వం కొనసాగుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ తొలి సినిమా ఇంకా మొదలు కాలేదు. చివరి వరకు వచ్చి వాయిదా పడింది. నందమూరి అభిమానులు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మూమెంట్ ఏదైనా ఉందంటే మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా కోసం. లెజెండ్లో బాలకృష్ణ నడిపిన బండి మీద మోక్షజ్ఞ దిగిన ఫోటోలు అభిమానులకు విపరీతంగా నచ్చాయి. ఆ సినిమా వచ్చి 10 ఏళ్లు దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూపులు. ఒకానొక దశలో బోయపాటి శ్రీను పరిచయం చేస్తారని అన్నారు. మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం పలువురు దర్శకుల పేర్లు ఉన్నాయి. ఒక సందర్భంలో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 అనౌన్స్ చేసిన బాలకృష్ణ ఆ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అందులో తనయుడు మోక్షజ్ఞ కూడా నటిస్తారని చెప్పారు. అవన్నీ పక్కకెళ్లి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ అన్నారు. రేపు మూవీ ఓపెనింగ్ అనగా రాత్రికి రాత్రి సినిమా క్యాన్సిల్ చేశారు. కారణాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. మరొక మంచి ముహూర్తంలో తనయుడిని పరిచయం చేస్తామని బాలకృష్ణ తెలిపారు. ఇక కథానాయకుడిగా పరిచయం కాబోయే సినిమాతో అక్క ఎం తేజస్విని నందమూరి నిర్మాతగా పరిచయం కావాల్సి ఉంది. ఇక ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తేజ కలయికలో సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాత అయితే ఎం తేజస్వి సమర్పకురాలు. ఆ సినిమా క్యాన్సిల్ అయింది. మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా ఆగిన తర్వాత మళ్ళీ అఖండ 2 తాండవం పోస్టర్ మీద ఎం తేజస్విని నందమూరి పేరు పడింది. తండ్రి బాలకృష్ణ హీరోగా రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన సినిమాకు తేజస్విని సమర్పకురాలు. ఇక యాదృచ్ఛికమో లేదా కాకతాళీయం లేదా మరొకటి కావచ్చు, రేపు ఓపెనింగ్ అనగా కొన్ని గంటల ముందు, ఒక్క రాత్రి ముందు మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా క్యాన్సిల్ అయింది. మోక్షజ్ఞ సినిమా మొదలు కావటానికి టైం పట్టొచ్చు. ఆల్రెడీ అన్స్టాపబుల్ షోతో ఓటీటీలో సక్సెస్ కొట్టిన తేజస్విని త్వరలో విడుదల కాబోయే అఖండ 2తో వెండితెరపై కూడా సక్సెస్ కొడతారు. సో నందమూరి ఫ్యాన్స్ కొంచెం ఓపిక్గా ఇంకొంచెం టైం కోసం వెయిట్ చేయండి.